మున్సిపాలిటీ పరిధిలో ఎలక్షన్స్ షెడ్యూల్ ఈరోజు సాయంత్రము రేపు పొద్దున విడుదలని చెప్పి ప్రభుత్వం షెడ్యూల్ విడుదలని చెప్పిన సందర్భంగా నర్సంపేట మున్సిపాలిటీ పరిధి 17 వార్డులో గడప గడపకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న పథకాలను బాకీ కాడు ప్రతి ఒక్క ప్రజలకు మోటివేట్ చేస్తూ ప్రభుత్వం ఇస్తానన్న పథకాలు ఇవ్వలేకపోవడం దానికి బాధ్యత వహించాలని చెప్పని చెప్తూ ఈ మా అభ్యర్థులను పట్ల తిరుగుతున్నాము. అలాగే నర్సంపేట పరిధిలో కూడా ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు కావాలని పెద్దిరెడ్డి గారి నాయకత్వంలోనే వాడవాడలకు డెవలప్మెంట్ అని చెప్పని ప్రజలు చెప్పడం జరుగుతుంది. ఇందుకు మంచి స్పందన ఉంది. 18వ వార్డులో బీఆర్ఎస్ఏ గెలుపు కంపల్సరీ ఖాయమని చెప్పని తెలియజేయడం జరుగుతుంది. అలాగే పబ్లిక్లో కూడా ప్రభుత్వం పెట్టిన పథకాలు ఇప్పటివరకు ఎన్ని పథకాలు పెట్టిందో ఆ పథకాలు ఎందుకు ఇంకా శాంక్షన్ చేయలేదు. ముసలి వాళ్ళకు 2000కు 4000 ఇస్తున్నారు. ముసలి ఇద్దని చెప్పాను 2000 4000 4000 ఇద్దని చెప్పాను. 18 సంవత్సరాలు దాన్ని అమ్మాయిలకు స్కూటీలు ఇస్తాను చెప్పన్నారు. డిగ్రీ లేని వాళ్ళకు 25,000 రూపాయలు ఇంటికి ఇద్దని చెప్పన్నారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద కేసీఆర్ గారి ప్రభుత్వం లక్షపాలి కుటుంబానికి ఇలాంటి పథకాలు అని చెప్పి ప్రజలకు అభ్యర్థులు ఇక 18 వార్డు నాయకులు కార్యకర్తలందరూ ప్రజల మోటివేట్ చేస్తారు. దాని తగ్గట్టుగానే ఉన్నది. ఆ స్పందన ప్రకారం చెప్తే కంపల్సరీ ఉంది. నర్సంపేట గడ్డ మీద మున్సిపాలిటీ గడ్డ మీద కంపల్సరీ బీఆర్ఎస్ చైర్మన్ గడ్డ మీద ఎగిరేస్తుందని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. నా పేరు గడ్డ శ్రీనివాస్. పెద్దిరెడ్డి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 25 నెలల నుండి బాకీ మరి మోసపు మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఇంటింటికి పోయి మీరు తెలియజేయాలని ఈరోజు మరి పెద్దిరెడ్డి రెడ్డి నర్సంపేట అభివృద్ధి ప్రదాత పిలుపునివ్వడంతో ఈరోజు మా ఇన్ఛార్జ్ గందే సీనన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి ఇంటికి గడప గడపకు పోవడం జరుగుతున్నది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2500 ఇస్తానని చెప్పినది. మరి 2500 నేను గెలిచిన 100 రోజుల్లోనే 2500 ఇస్తాను. నేటి వరకు మరి 25 నెలలు అవుతుంది. మరి ఒక మహిళకు కూడా ఇంతవరకు 2500 లేదు. అదేవిధంగా గత ప్రభుత్వం కేసీఆర్ ఆధ్వర్యంలో కళ్యాణలక్ష్మి పేద అమ్మాయికి కళ్యాణలక్ష్మి ఇచ్చేది. కళ్యాణలక్ష్మి కింద 1,1016 ఇచ్చేది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు 1,00,000 రూపాయలు ఇచ్చేది మేము తులం బంగారం ఇస్తాను మోసపు మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి 25 నెలలు అవుతుంది. అంటే మరి ఈరోజు తులం బంగారం ఎక్కడికి పోయిందని ప్రజలు మమ్మల్నే అడుగుతున్నారు.